ఆదరించి అంతవరకు మీరు నడిపించి మీరు మాట్లాడమని మీ పాపలు పట్టుకుంటూ వేడుకుంటున్నాం తండ్రి. మొదటి కొరింథీయులు 16వ అధ్యాయము 13వ వచనము. మొదటి కొరింథీయులు 16వ అధ్యాయము మొదటి కొరింథీయులు 16వ అధ్యాయము 13వ వచనము. మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము కలవారై ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవుడు ఏం చెప్తున్నాడంటే మెలకువ కలిగి ఉండుడి. ఈ యొక్క మొదటి కొరింథీయులు 16వ అధ్యాయంలో మొట్టమొదట మాట మెలకువగా ఉండుడి. పౌలు ఈ 15 అధ్యాయాలు కూడా ఒక్కొక్క అధ్యాయములో ఒక్కొక్క హెచ్చరిక చేసి ఉన్నాడు. ఎందుకంటే బహు భయంకరమైనటువంటి సంఘస్థులు కొరింథీయులు ఎవరంటే బహు భయంకరమైనటువంటి సంఘస్థులు. అక్కడ ఆయన దాదాపుగా సంవత్సరంన్నర, 1 సంవత్సరం 8 నెలలు 6 నెలలు, సంవత్సరం 6 నెలలు సేవ చేశాడు పౌలు. 16వ అధ్యాయం అపోస్తల కార్యంలో కూడా ఈ కొరింథీయుల గురించి పౌలు ప్రస్తావించాడు. అక్కడ రాయబడి ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే రోమా పట్టణానికి వెళ్ళే దారిలో, ఆ రహదారిలో ఒక పర్వతము, అంతేకాదు ఒక కోనేరు ఇటు ఉంటుంది, పర్వతం ఇటు ఉంటుంది. మధ్యలో ఈ రోమ్కి వెళ్ళే దారిలో కొండపైన ఒక హోటల్ ఉండేది, ఒక ఎస్టేట్ ఉండేది. ఈ కొరింథీయులు అందరూ అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసి కిందకి దిగి ప్రభురాత్రి బలలో పాల్గొనేవారు. ఎంత దుర్మార్గమైన మనుషులు! అందుకే వీరి గురించి మరి దేవుడు ప్రత్యేకమైన కన్ను వేశాడు. ఎందుకంటే చూడండి, మీరు అపోస్తల కార్యము 1వ అధ్యాయము మొదటి కొరింథీయులు 1:2. మొదటి కొరింథీయులు 1:2. మొదటి కొరింథీయులు 1వ అధ్యాయం 2వ వచనం. లేచిపోతుంది, మొదలు పెట్టాలి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు హల్లెలూయా. ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి కొరింథీలో ఉన్న దేవుని సంఘము, ఆయన ఎస్టేట్లోని ఉన్నటువంటి వారు మరి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించే హోటల్లో కిందకు వచ్చి ప్రభురాత్రి బలలో పాల్గొనేవారు. ఎంత దౌర్భాగ్యమో! అయినప్పటికీ దేవుడు ఆ సంఘాన్ని గురించి ఏమి సెలవిస్తా ఉంటారు చూడండి. మొదటి కొరింథీయులు 1:2 చదవండి. మొదటి కొరింథీయులు 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, హల్లెలూయా, క్రీస్తు యేసునందు ఈ చెడిపోయిన వాళ్ళు, ఈ వ్యభిచారం చేసేవాళ్ళు ఏమంటే పరిశుద్ధపరచబడినటువంటి సంఘస్థులుగా చెప్తా ఉన్నారు. ఇంకా పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి, ఇంకా పరిశుద్ధ దేవుని సంఘము క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున. చూసారా ఎన్ని బిరుదులు ఇచ్చాడో! చెడిపోయినటువంటి ఆ మనుషులు ఆ సంఘము గురించి సంవత్సరంన్నర అక్కడ సేవ చేశాడు పౌలు. మీరు అపోస్తల కార్యాలు 20 అధ్యాయం 28 చూడండి. ఎందుకు అలా చేశాడు దేవుడు? దేవుడు క్రమంలో వాళ్ళు కమ్యూనిటీ తీసుకోరు. ఒక పిన్నతల్లిని ఉంచుకున్నారంట, ఒకడు కరెక్ట్గా ఉండరు. ఆయన ఎంజాయ్ చేసి కిందకు వచ్చి ప్రభు రాత్రి బల్ల పాల్గొంటారు. అయితే
దేవుడు వారిని ఎందుకు ప్రేమించాడో చూడండి. అపోస్తలుల కార్యము 20:28. 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి హల్లెలూయా తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు సర్వము సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. హల్లెలూయా. చూసారా, ఆయన స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడంట, కాపాడు. ఇంకా పేతురు గ్రంథం కూడా చూడండి, 1 పేతురు 1:18 పేతురు ఏమంటున్నాడో చూడండి. 1 పేతురు 1:18-19 1 పేతురు 1:18-19. కొరింథీ సంఘం ఇంత పాడైపోయిన సంఘం, సంవత్సరంన్నర సేవ చేశాడు పౌలు, కానీ దేవుడు పరిశుద్ధ సంఘం అంటున్నాడు. దేవుడు సాక్షి ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే అతను స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడంట, సంపాదించాడంట. పేతురుకి ఇంకో మాట అంటున్నాడు చూడండి. 1 పేతురు 1:18 పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టబడినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైన యేసుక్రీస్తు రక్తము చేత, నిర్దోషమును నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేని మీరు ఎరుగుదురు కదా. విమోచించబడ్డామని మీరు ఎరుగరా. యేసుక్రీస్తు స్వరక్తముతో సంపాదించాడు సంఘాన్ని. గొర్రె పిల్ల లాంటి గొప్ప రక్తము, యేసు రక్తము, నిర్దోషమైనటువంటి రక్తము అని పేతురు కూడా సెలవిస్తా ఉన్నాడు. మీరు ఇంకా చూసినట్లయితే అపోస్తలుల కార్యం 27-23 నేను ఎవరి వాడను, అంతే, నేను ఎవడి వాడను. మనం ఎవరి వారమండి అంటే నేను నా వాడిని కాదు. మరి ఎవరి వారము? మనము క్రీస్తు వారము. ఎందుకంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కనుక జాగ్రత్త కలిగి మేల్కొని ఉండి, ప్రియ సహోదరి, ప్రియ విశ్వాసి, నేను కాదు, జాగ్రత్త కలిగి ఉండాలి, మేల్కొని ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, పౌరుషము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. తిమోతి, యుద్ధంలో సైనికుడు వలె ఉండాలి సెలవిస్తా ఉన్నాడు. అంతేకాదు, చూడండి కీర్తనలు 135:4 యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా. చూసారా, స్వకీయ ధనము. మనం ఎవరి సొత్తు? యేసు ప్రభు సొత్తు. పరలోక బంగారు వీధులు నడుస్తాము, పరలోకంలో పెద్ద పెద్ద మెన్షన్స్ తయారు చేశాడు, అవి కాదండి. అక్కడికి వెళ్తే ఆ బంగారం అదంతా కూడా మన సొత్తు కాదు, మనము ఆయన సొత్తు అంట. మనమే ఆయన సొత్తు. ఆ బంగార వీధులు అవి కంటే మనల్ని ఎక్కువ ఇష్టపడతాడంట. స్వకీయ. ఇంకా చూడండి 13 మత్తయి సువార్త 13:44 వచ్చిన. ఇది ఎగిరిపోతుంది. అది చెప్పాడు ఇంకా కూడా. అది 13:44 వచ్చాయి. 45 పరలోక రాజ్యము పొలములో దాచిపెట్టిన ధనమును కోరి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. చూసారా, మనకి కలిగినదంతయు దేవుని కొరకు వెచ్చించాలి. మనం అలా వెచ్చిస్తున్నామా? కొట్టున్నామా? అలాగా నమ్మకం కొట్టున్నామా?
30 ఏళ్ళు అయిపోయింది ప్రభు నమ్ముకొని, 50 ఏళ్ళు అయిపోయింది ప్రభు నమ్ముకొని, 25 ఏళ్ళు అయిపోయింది ప్రభు నమ్ముకొని, 12 ఏళ్ళు అయింది. మనం నమ్మకంగా ఉంటున్నామా? ఇంట్లో సమాధానంగా ఉంటున్నామా? అందరితో ఒకరికొకరు సమాధానంగా ఉంటున్నామా? మనం మేల్కొని ఉంటున్నామా? దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. తన స్వరక్తం ఇచ్చాడు. హల్లెలూయా. అంతేకాదు, ఇంకా చూడండి, 1 కొరింథీయులు 1:10 మొదటి కొరింథీయులు 1:10 సహోదరులారా మీరందరూ ఏకభావంతో, ఏకభావం లేదని చెప్తున్నాడు, ఏకభావంతో మాట్లాడవలననియు. అది అందరూ ఏకభావంతో ఉండాలంటే ఈ కొరింథీ సంఘంలో ఏకభావం లేదు. ఒక్కొక్కడు ఒక్కొక్కటి. ఒక కుటుంబంలోనే భార్య చెప్పుద్ది ఒక రకంగా, కొడుకు ఇంకో రకంగా చెప్తాడు, అత్త ఇంకో రకంగా చెప్పుద్ది, మామగారు ఇంకో రకంగా చెప్తాడు, మనవడు ఇంకో రకంగా చెప్తాడు. మీరు ఏకభావం కలిగి ఉండండి. కొరింథీ సంఘమా, 1 కొరింథీయులు 1:10 చెప్తా ఉన్నాడు. చదవండి. 1 కొరింథీయులు 1:10 సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు. మీరు ఏకభావంతో మాట్లాడవలననియు. మీలో కక్షలు లేక ఏక మనసుతోను, ఏక తాత్పర్యంతోను, కక్షలు లేక ఏక మనసుతో ఉండాలని, ఏక తాత్పర్యంతోను మీరు సమర్థులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు వేడుకొంచున్నాను. అరమరిక లేకుండా పౌలు మాట్లాడుతా ఉన్నాడు. కాలము కొంచెమే ఉంది. అరమరికలు లేకుండా, నేను ఏది ఉంచుకోకుండా, మనసులో ఏది ఉంచుకోకుండా, అరమరిక లేకుండా మాట్లాడుతున్నాడండి ఆయన అంటారు. చూడండి, అరమరిక లేకుండా. ఎందుకో తెలుసా? కాలము సంపూర్తిగా ఉంది. అతి త్వరలో యేసు ప్రభు రాబోతా ఉన్నాడు. ఈ కాలంలో మనము 30 ఏళ్ళ నుంచో, 20 ఏళ్ళ నుంచో, 10 ఏళ్ళ నుంచో చర్చికి వెళ్తా ఉన్నాం. మార్పు చెందుతున్నామా? విశ్వాసంతో ఉన్నామా? పౌరుషంతో దేవుడు నమ్ముకున్నామా? చర్చి గేటు దాటడంతో ఈ లోకపు ఆలోచనలు, ఈ లోకపు తలంపులు, ఈ లోకము చర్చి గేటు బయటికి వెళ్ళామంటే ఎలాంటి ఆలోచనలు వస్తాయి, ఎలాంటి దుష్ట లోకంలో ఉన్నామో చూడండి. ఆమోసు 5:13. ఎప్పుడైతే నువ్వు 30 ఏళ్ళు అవ్వచ్చు, 40 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఏళ్ళు అవ్వచ్చు, ఎప్పుడైతే చర్చి గేటు బయటికి వెళ్ళిపోతామో, బయటికి వెళ్ళామంటే ఈ లోకం అంతా ఎలా ఉందో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆమోసు 5:13. ఆమోసు 5:13 ఇది చెడు కాలము గనుక ఈ కాలమున, హల్లెలూయా, ఇదేం కాలం? మందిరం నుంచి బయట అడుగు పెట్టేవాడు చాలు, ఇదంతా చెడిపోయింది. ఈ లోకమంతా, ఈ కాలాలు ఎలాంటి కాలంలో ఉన్నామంటే చెడు కాలంలో ఉన్నాము. ఇంకా చెప్పాలంటే మీకా 2:3, మీకా 2:3 ఈ చెడిపోయిన కాలంలో ఉన్నాము. జాగ్రత్త, గుర్తెరగండి, కాబట్టి మెలకువగా ఉండండి. మీకా 2:3 కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. జాగ్రత్త. ఇంతకేమో చెడు కాలం అంటున్నాడు, ఇప్పుడేమో అపాయ కాలంలో. మనం ఎలా జీవిస్తున్నామంటే అపాయాలు, ఎటు చూసిన అపాయం. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు, మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడని నమ్మకం లేదు. అపాయ కాలంలో ఉన్నాము. చర్చి నుంచి గేటు బయటికి వెళ్ళామా, అపాయ కాలంలో ఉన్నాము. ఏమంటే చెడు కాలంలో ఉన్నాం. గలతీ 1:4, గలతీలు రాసిన పత్రిక 1:4. హల్లెలూయా. అంతా వాక్యం ద్వారా దేవుడు సంధిస్తా ఉన్నాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన మనలను ప్రస్తుత దుష్ట కాలము నుండి విమోచింపవలెనని. హల్లెలూయా. మనం ఏ కాలంలో ఉన్నాం? చెడు కాలంలో ఉన్నాం, అపాయకరమైన కాలంలో ఉన్నాం, దుష్ట కాలంలో ఉన్నాం. వాటి నుంచి విమోచించాడు మనల్ని మారుమనసు పొందినట్లు చేశాడు, రక్షించాడు, రక్షణ ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు నీకు నాకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ వస్త్రాలు కాపాడుకోవాల్సింది మనమే. అంటే మనం మేలుకొని ఉండాలి.
మెలకువగా ఉండాలి. చూడండి మార్క్స్ వార్త 8వ అధ్యాయం 37వ వచనం. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 37వ వచనం. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు తోడుతో స్వయముగా ఇది ఎలాంటి లోకంలో ఉన్నాం మనం. మార్క్స్ వార్త 8:37 ఇలా ఎలాంటి తరంలో ఉన్నాం, ఎలాంటి లోకంలో ఉన్నాం, చెడు లోకంలో, చెడు కాలంలో ఉన్నాం, అపాయకరమైన కాలంలో ఉన్నాం, దుష్ట కాలంలో ఉన్నాం. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు మార్క్స్ వార్త 8వ అధ్యాయం 37వ వచనం. మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారు నన్ను గుర్చి నా మాటను గుర్చి. చూసారా, యేసు ప్రభు స్వయంగా చెప్తా ఉన్నాడు, పాపపు తలంపులు వ్యభిచారం తరమయ్యా, ఇది దుష్ట కాలమయ్యా. ఎలాంటి లోకంలో ఉన్నావు జాగ్రత్త. లోకంలో ఎక్కడైనా జరుగుతుంది వ్యభిచారమే. చీకటి పడిందా, ఇవరకు పాపం చేసేవారు ఇప్పుడు పట్ట పగల పాపం చేస్తా ఉన్నారు. దేవుడికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో దేవుడు చూస్తా ఉన్నాడు. మొదలు 2 తిమోతి 3:1. ఇంకా చూడండి, 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం. మనం ఎలాంటి కాలంలో ఉన్నామో 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఓ తిమోతి, అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి, జాగ్రత్త. ఇది దుష్ట కాలము, ఇది అపాయకరమైన కాలము. వ్యభిచారం తిరిగి అదే ప్రమాదకరమైనటువంటిది. 1 యోహాను 2:18. ఎన్ని రకాలుగా ఈ అంచె దినాల్లో చెడు కాలంలో ఉన్నాం, దుష్ట కాలంలో. 1 యోహాను 2వ అధ్యాయం 18వ వచనం. అవును. చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ. హల్లెలూయా. చాలండి, ఇది కడవరి గడియ, ఇది చివరి కాలం, ఇది యుగాంతం అయిపోతుంది. ఇక ఎవరైతే యేసు క్రీస్తు నమ్ముకుంటారో, ఎవరైతే మేలుకొని ఉంటారో, ఎవరైతే పౌరుషంగా పవిత్రముగా జీవిస్తారో, ఎవరైతే యుద్ధంలో సైనికుల వారే జీవిస్తారో వారికి మాత్రమే దేవుడు రక్షణ. వారికి మాత్రమే, ఎవరైతే తమ వస్త్రములను జాగ్రత్త కాపాడుకుంటారో. ఆల్రెడీ మనం దిగంబరులం అయిపోతా ఉన్నాం. జాగ్రత్త సుమి, దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. నువ్వు చాలా మరి కాలము గతించక ముందే, సూర్య చంద్రులు గతులు తప్పక ముందే జాగ్రత్తగా ఉండమంటా ఉన్నాడు. కనుక విశ్వాసి, నీ ఆత్మస్థితి ఎక్కడ ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకో. ఎన్ని రకాల దేవుడు హెచ్చరికలు చేస్తా ఉన్నాడు చర్చలో. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15-16 వచనాలు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15-16. ఎబ్రీ భాషలో హర్మగెద్దోను చోటుకు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నా. జనులు అప్పటికే జనులందరూ దిగంబరులు అయిపోయారు. ఒంటి మీద వస్త్రం లేదు, బట్టలు లేవు, అంటే రక్షణ లేదు. హల్లెలూయా. స్నానం చేశారు, అంటే బాప్తిసం తీసుకున్నారు, కానీ వస్త్రము లేదు, దిగంబరులుగా ఉన్నారు. ఈ వస్త్రాన్ని కాపాడుకోవాలంటే అది నీదే. రక్షణ దేవుడు ఇస్తాడు దాన్ని. ఆ వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవలసింది నీవు, నేను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలు. నేను దొంగ వస్తాను, జాగ్రత్త. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడట్లేదు. కనుక జాగరూకుడవై సావనయ్యిన మిగిలిన వారికి బలపరచుము.
జాగరుడవై అంటే మేల్కొనుండి మేల్కొనుండివయ్యా స్వామి అంటున్నాడు. అదే అధ్యాయంలో 17 వచ్చినాం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాల వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవై దిగంబరుడవై ఉన్నామని ఎరుగక నేను ధనవంతుడినై ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ పొదుగు లేదని చెప్పుకొచ్చున్నావు. అలా చెప్పుకోవద్దు. నాకు అంత ఉద్యోగం ఉంది, నాకు 3 జిల్లాలకు అధికారిని, నేను చాలా అందగాడిని, నాకు చాలా డబ్బు ఉంది, నాకు బంగారం ఉంది, నాకు ఆస్తి ఉంది, మా పితృలు ఇచ్చిన ఆస్తి ఉంది, నేను గోల్డ్ అంత సంపాదించేశాను, నేను చాలా గొప్పవాడిని, నేను అందరికంటే మా కులంలో అందరికంటే అందగాడిని, చాలా సంపాదించాను, నేను ఇంగ్లీష్ బ్రహ్మాండం మాట్లాడతాను, నాకు 5 లాంగ్వేజ్లు వచ్చు. నీవు దేవుని దృష్టిలో చూసుకున్నట్లయితే నువ్వు దిగంబరుడవే. నీ రక్షణ వస్త్రమును కాపాడుతూ ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. నీ రక్షణ వస్త్రం అక్కడికి వెళ్ళాక పెళ్లి విందులోనే ఇదిగో ఇతడు ఈ పరలోకానికి ఈ పెళ్లి విందుకి వస్త్రం లేకుండా ఎలా వచ్చాడు అని ఉపమానం చెప్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, మత్తయి సువార్త 26:42 వచనం. మత్తయి సువార్త గబగబ తీయాలి. 26 వచనమేమో 42. మత్తయి సువార్త 26:42 వచనం. యాక్టివ్ ఉండాలి, పౌరుషం కలిగింది గట్టిగా. నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా ఎద్దు నుండి తొలగిపోవడం అసాధ్యము. కాదు, 26:42 మత్తయి సువార్త 26:42 పేతురుతో అంటాడు. మరలా రెండో మారు వచ్చి దేవుడు యేసు ప్రభు పేతురుతో అంటాడు. ఆయన మరలా శిష్యులకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకుంటున్నట్లు మెలకువగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. మేల్కొని ప్రార్థన చేయాలంట. మీరు శోధనలో పడిపోకుండా మేల్కొని ప్రార్థన చేయండి. యెషయా 60:2 వచనం. యెషయా 60:2 వచనం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జలములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన తన మహిమ నీ మీద కనబడుచున్నది. జనులు నీ వెలుగుకు వచ్చేదరు, రాజులు నీ ఉదయం. చీకటి కమ్ముచున్నదంట. ఎందుకో తెలుసా? పేతురికి ఇంకో బొంకపోతా అబద్ధం ఆడిపోతా ఉన్నాడు. అంతకుముందు యేసు ప్రభువా నీ గురించి నా ప్రాణం ఇస్తానయ్యా అని చెప్పిన పేతురు 3 సార్లు ఆ సృష్టికర్త ఎవరో నాకు తెలియదు, యేసు ఎవరో నాకు తెలియదని అతనిలో చీకటి ఛాయలు అలుగుకున్నాయి. మేలుకొని లేకపోయాడు. చూసారా? ఆదికాండం 9:20 వచనం. నోవహు వ్యవసాయకుడై ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసం తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండేను. చూసారా? నోవహు అంట మత్తుడై, జలప్రళయం అంతా అయిపోయింది. ఒక ద్రాక్ష తోట వేశాడు, బాగా ద్రాక్షరసం తాగాడు, మత్తుడై బట్టలు లేకుండా పడుకున్నాడంట. వస్త్రహీనుడుగా దిగంబరుడుగా పడుకున్నాడంట. ఎందుకు? వేడుకొని లేకపోవటం వల్ల. మరి ఇతను ఒకప్పుడు ఎలా ఉన్నాడు? ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో చూద్దాం. మనం చూసినట్టుగా ఆదికాండం 6:8 వచనం. అయితే నోవహు యెహోవా దృష్టికి కటాక్షం పొందినవాడాయెను. హల్లెలూయా. యెహోవా దృష్టికి నోవహు కటాక్షము పొందినవాడట. మరి మన జీవితాల్లో కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మన జీవితము బహు ఉన్నతంగా ఆస్వాదించబడతాం. ఆ తర్వాత గర్వం ఎక్కి మనము మేలుకొని ఉండక దిగంబరులుగా ఉండి నేను బాగానే ఉన్నాను, నేను హాయిగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను. చూడండి, నోవహు యెహోవా కటాక్షం పొందాడు, కానీ ఇప్పుడు వస్త్రం లేకుండా ఉన్నాడు. మనం ఎంత పెద్దవారమైనా సరే పరలోకం నుంచి తొంగి చూసినప్పుడు ఆ దినాల్లో నోవహు మాత్రమే నీతివంతుడిగా ఉన్నాడు, కానీ అతనికి వస్త్రహీనుడుగా ఉన్నాడు. ఇంకా చూడండి, కీర్తన 33:5.
మీకు దానికి కొద్ది క్లారిఫికేషన్ ఇస్తున్నా. కీర్తనలు 33:5. అయితే మరి ఎవరు లేరా? నోవాహు అక్కడేనా నీటి మధ్యలో? చూడండి కీర్తనలు 33 5వ వచనం. ఆయన నీతిని న్యాయంను ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. లోకము యెహోవా కృపతో నింపబడి ఉన్నది. నెక్స్ట్ 119:64 కీర్తనలు. కీర్తనలు 119:64. యెహోవా భూమిని కృపతో నిండి ఉన్నది. అది చాలండి. యెహోవా కృప భూమి అంతా నింపబడి ఉందంట. మరి భూమి అంతా నింపబడి ఉంది. కీర్తన 34లో చెప్పాడు, కీర్తనలు 119లో చెప్పాడు. కానీ ఒక నోవాహు మాత్రమే నీతివంతుడిగా ఉన్నాడు. నోవాహు ఎంత పెద్దవాడంటే 1189 గూడ్స్ పెట్టిలంట, దానిలో పెట్టచ్చంట. అంత పెద్ద వాన కట్టేది. చూసారా? 375 దినాలు ఆ వాళ్ళలోనే ఉన్నాడు. దేవుడు కృప కాదా, కటాక్ష కాదా? అంత పెద్ద మనిషి దిగంబరుడు అయిపోయాడు. మన జీవితంలో కూడా నేను 40 సంవత్సరాలు గోల్డ్ అంతా ఆస్తిని సంపాదించా, నేను బాగా నా పిల్లలు అభివృద్ధి చెందారు, నా పిల్లలు అమెరికాలు రష్యాలు ఎక్కడెక్కడ చదువుతా ఉన్నారు, గోల్డ్ ఆస్తి సంపాదించా, పేరు ప్రఖ్యాతం సంపాదించా, ఇల్లు స్థలాలు పొలాలు బంగారం సంపాదించా అని అనుకుంటున్నావేమో. అంత పెద్ద నోవాహే చివరికి దిగంబరుడు అయిపోయాడు. మేలుకొనుడు కుమారుడా, ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, మనం ఎంత వారమైనప్పటికీ, పెద్ద కులంలో పుట్టినప్పటికీ, మనకి ఎంత అందం ఉండినప్పటికీ, ఆస్తులు ఉన్నప్పటికీ, మన విశ్వాసమును మనము కాపాడుకోవాలి. దేవుడు ఏమంటున్నాడంటే, మొదటి చూడండి, ఫస్ట్ చదివారు 1 కొరింథీయులు చూడండి 16వ అధ్యాయము 13వ వచనం. అది మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. విశ్వాసమందు మేలుకొని ఉండాలట, విశ్వాసంలో నిలకడగా ఉండాలట, పౌరుషం గలవారై ఉండాలంట, బలవంతులుగా ఉండాలంట. ప్రేమతో చేయండి. మనం చేసేది కూడా అంత దేవుడికి చేస్తున్నామని చెప్పి ప్రేమతో చేయాలంట. దేవుడు ఎన్ని సూచనలు ఇస్తా ఉన్నాడు, ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామో. కనుక దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు వచ్చేది. మీరు ఆఖరిగా 1 దశలోనికి 5:6 1 దశలోనికి 5వ అధ్యాయం 6వ వచనం. కావున మిత్రుల వలె నిద్రపోక మెలకువగా ఉండి, ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకు ఎందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవద్దు, నిద్రపోయేవాడు రాత్రి పూట నిద్రపోతారు. మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము, మర్చిపోకూడదు. కనుక మత్తులమై ఉండక విశ్వాసము, ప్రేమను, మైమరుపును పగటి వారమై ఉందుము అంటే అర్థం ఏంటంటే వెలుగువ కలిగి ఉన్నవారము, యేసు ప్రభు బిడ్డలము అని అర్థము. 1 పేతురు 4:7 వచనం. 1 పేతురు 4:7. అయితే అన్నిటికీ అంతం సమీపమై ఉన్నది, అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి కలవారై ప్రార్థన యందు మెలకువగా ఉండుడి. ప్రార్థన యందు మేలుకొని ఉండాలి 24 గంటలు. అందుకే తిమోతితో అంటాడు, తిమోతి నీ మట్టుకు నువ్వు, పక్కింటోడు ఎదురింటోడు అన్ని తర్వాత. తిమోతి, పౌలు రాస్తున్నాడు ఉత్తరం తిమోతికి, నీ మట్టుకు నీవు తిమోతి. 1 తిమోతి లో చెప్తాడు. అలాగే తీతుకు 5:21 మళ్ళా తిమోతి గురించి చెప్తాడు. తిమోతి నువ్వు పరిశుద్ధంగా ఉండు, తిమోతి. నీ మట్టుకు నీవు జాగ్రత్తగా ఉండు, మేలుకొని ఉండు తిమోతి. యుద్ధంలో సైనికుడిగా ఉండు, పౌరుషము కలిగి ఉండు తిమోతి. ఈ లోకము బహు అంతరించే కాలము, కష్టకాలంలో ఉన్నాం, వ్యభిచారం చేసే మనుషుల మధ్య ఉన్నాం,
దుష్ట కాలంలో ఉన్నాం, కడవరి గాలియల్లో ఉన్నాం, మనం మంచి దినంలో ఉన్నాం. మత్తయి సువార్త 25:13. మత్తయి సువార్త 25:13. 25:13. ఆ దినమై నేను గడియందైనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండి. మేల్కొనండి. 10 చదవండి. 25:10. వాడు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవాడు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటి తలుపు వేయబడిను. సిద్ధపడిన వారు పెండ్లి కుమార్తె లోపలికి వెళ్ళారంట. సిద్ధపడిన వారు అలా ఉండిపోయారు. వేరుకొని ఉన్న వాళ్ళే వెళ్తారు లోపలికి. నిద్రపోయేవాడు అలా ఉండిపోతారు. వేరుకొని ఉన్నవాడే లోపలికి వెళ్తారు. అందుకే ఎప్పుడు వేరుకొని ఉండాలి. చాలా తెలివితేటలుగా ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, పరిశుద్ధం కలిగి ఉండాలి. దేవుడు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం దేవుడికి మన వ్యక్తిగత జీవితాల్లో ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ప్రభా, నేను ఎంతకాలమో నేను టైంని వృధా చేశానేమో, సమయాన్ని వృధా చేశానేమో, ఇలాంటి దుష్లోకంలో ఉన్నాను, పాపపు లోకంలో ఉన్నాను, వ్యభిచార లోకంలో ఉన్నాను. ప్రభా, నన్ను నేను హెచ్చించుకుంటున్నాను. ప్రభా, నన్ను సరైన గాలిలో పెట్టు ప్రభా, నువ్వు చెప్పినట్టు వింటాను ప్రభా అని దేవుడికి సమర్పించుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.